పేరు ఖైరునిసా. నాకు కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఇంగ్లీష్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే డాక్టర్ గారు కంపల్సరీగా సర్జరీ చేయాల్సిందే అన్నారు. సర్జరీ చేయించుకోవడం నాకు ఉన్న హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల నేను చేయించుకోలేకపోయాను. అందుకని మా తమ్ముడు కొత్తపేటలో ఉన్న నాంచారయ్య హోమియో రాధాకృష్ణ హోమియో హాస్పిటల్కి తీసుకొచ్చారు. డాక్టర్ గారు నా కండిషన్ అవి సిటీ స్కానింగ్ తీసినవన్నీ చూసి కంపల్సరీగా 90% అవి కరిగిపోతాయి, సర్జరీ వద్దు అని మాకు కాన్ఫిడెంట్ ఇచ్చారు. ఇచ్చి మందులు వాడటం స్టార్ట్ చేసిన తర్వాత పెయిన్ కూడా తగ్గటం మొదలై పూర్తిగా నాకు ఒక 10 రోజులలో యూరిన్ ద్వారా నాకు ఈ స్టోన్ అనేది కింద పడిపోయి పెయిన్ పూర్తిగా తగ్గిపోయి ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి. మాచల్ నుంచి నేను గుంటూరు ఇంగ్లీష్ మందులకి వెళ్ళాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలన్నారు. అయితే నా వల్ల కాదు అని అన్నాను. ఆ నుంచి నాంచారే డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. వస్తే ఏంది అన్నాడు. ఇట్లా సంగతి సార్ అని చెప్పాను. ఇట్లా సంగతి సార్ అని చెబితే సరే రిపోర్టు స్కానింగ్ తీపిచ్చమ్మా అని రిపోర్ట్ ఇచ్చాడు. పోయి తీపించుకొని వచ్చాను. పేగులో రాయి ఇరక్కపోయినాదని రిపోర్ట్ వచ్చింది. రిపోర్ట్ వస్తే ఆ రిపోర్టు చూసి మరి పేగులో రాయి ఉన్నది అన్నాడు. దాన్ని ఏం సార్ అంటే నేను కరిగిస్తాను, బయటికి తీస్తాను అన్నాడు. సర్లే అని చెప్పి 15 రోజులకు మందులు ఇచ్చాడు. 15 రోజుల తర్వాత వాడుకున్నాక నొప్పి తగ్గినాక మళ్ళీ వచ్చాను. మళ్ళీ వచ్చినాక మళ్ళీ 15 రోజులకు మందులు ఇచ్చాడు. 15 రోజులకు మందులు ఇస్తే 15 రోజుల తర్వాత రాయి బయటకు వచ్చింది. రాయి హోమియోపతి మందులు వాడేటప్పుడు ఇంగ్లీష్ మందులు ఏమైనా వాడావా? లేదు, మొత్తం పూర్తిగా హోమియోపతి. పూర్తిగా హోమియోపతి వాడాను. నా పేరు కుసుమ. కిడ్నీ పెయిన్ వస్తే నేను కిడ్నీ డాక్టర్ని కలిసానండి. కిడ్నీ డాక్టర్ గారు స్కాన్ తీసి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పారు. ఒకటి 7 mm, ఒకటి 5 mm ఉంది అని చెప్పారండి. అవి స్టోన్స్ పెద్దవి, పడడం కష్టం అవుతుంది, సర్జరీ చేయాల్సి వచ్చింది అని చెప్పారు. ఓకే అండి. నెక్స్ట్ డే మా అమ్మగారు కలిసి ఇట్లా హోమియోపతి వాడమ్మే క్లియర్ అవుతుంది అని చెప్పారు. అయితే ఎక్కడ అమ్మ అని అడిగితే మా అమ్మ చెప్పింది ఇట్లా రాధాకృష్ణ హోమియో హాస్పిటల్, డాక్టర్ నాంచారయ్య, గుంటూరు, కొత్తపేట, ఓల్డ్ క్లబ్ రోడ్డు అని చెప్పారు. ఓకే, నేను నెక్స్ట్ డే నాంచారయ్య గారిని కలిశాను. సార్కి ఇట్లా రిపోర్ట్స్ చూపించాను. సార్ రిపోర్ట్స్ చూసి 2 months లో క్లియర్ అవుతుందమ్మా, సర్జరీతో ఏం పని లేదు, కరిగిపోతాయి అని చెప్పారు. ఓకే, నేను మెడిసిన్ స్టార్ట్ చేశాను. మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ సార్ 2 months తర్వాత మళ్ళీ స్కాన్ తీశారు. స్కాన్ తీసి దాంట్లో రిపోర్ట్ లో స్టోన్ కరిగిపోయినామో, స్టోన్స్ లేవు చూడని చెప్పి నాకు బిఫోర్ రిపోర్ట్స్, ఆఫ్టర్ రిపోర్ట్స్ 2 చూపించారు. క్లియర్ అయిపోయింది. నేను సార్ చెప్పినప్పుడు 2 months లో ఎలా క్లియర్ అవుతుంది ఈ మెడిసిన్ కి అని అనుకున్నానండి. నిజంగా రియల్లీ అండి నాంచారయ్య ఒక అద్భుతం అండి. దిస్ ఈజ్ మై హానెస్ట్ రివ్యూ. థ్యాంక్ యూ సార్ ఫర్ క్యూరింగ్ మీ.